సంక్రాంతి అంటే సత్తెనపల్లి, సత్తెనపల్లి అంటే సంక్రాంతి. మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఇక పూర్తి సమాచారం మేరకు సంక్రాంతి అంటే సత్తెనపల్లి, అలానే సత్తెనపల్లి అంటే సంక్రాంతి అనే విధంగా గతంలో తాను సంక్రాంతి సంబరాలను నియోజకవర్గంలో నిర్వహించామని వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో గుంటూరు తన కార్యాలయంలో భాగంగా మాట్లాడుతూ మహిళలు, చిన్నారుల కోసం గ్రామాలలో ముగ్గులు పోటీలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించి బహుమతులు కూడా ప్రదానం చేశామంటూ ఆయన తెలియజేశారు. ఆనాటి జ్ఞాపకాలను ఇంకా మర్చిపోలేకపోతున్నామని అంబటి తెలియజేయడం జరిగింది. సంక్రాంతి సంబరాలు అంటే సత్తెనపల్లి అనే విధంగా గత కొన్ని సంవత్సరాలుగా పెద్ద ఎత్తున సంక్రాంతి సంబరాలు సత్తెనపల్లి నియోజకవర్గంలో నిర్వహించడం జరిగింది. 3వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు గ్రామీణ ముగ్గుల పోటీల పేరుతో అనేక మంది మహిళలను ముగ్గుల పోటీల్లో పాల్గొనే విధంగా చేసేవారు. గ్రామ స్థాయిలో క్యాష్ ప్రైజులు ఇచ్చేవాళ్ళం, మండల స్థాయిలో క్యాష్ ప్రైజులు ఇచ్చేవాళ్ళం, నియోజకవర్గ స్థాయిలో కూడా 5గురికి భారీ స్థాయిలో క్యాష్ ప్రైజ్ ఇచ్చేవాళ్ళం. పాల్గొన్నటువంటి ప్రతి మహిళకి కూడా ఒక మంచి గిఫ్ట్ని ఇంటికి తీసుకువెళ్ళి అందించేటటువంటి కార్యక్రమం చేసేవారు. చాలా పెద్ద ఎత్తున సంక్రాంతి సంబరాలు, గ్రామీణ ముగ్గుల పోటీలు నిర్వహించి 12వ తారీఖున పెద్ద ఎత్తున సంబరం చేసేవారు. ఆ సంబరానికి సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలు తండోపతండోలుగా తరలి వచ్చేవారు.